ఓం శాంతి 2/9/20 मुरली। मीठे बच्चे, तुम हो रूहानी पंडे, तुम्हें सबको शांति धाम अर्थात अमरपुरी का रास्ता बताना है। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఆత్మిక పండాలున్నారు, మీరు అందరికీ శాంతిధామము అనగా అమర్పురి యొక్క దారిని చూపించాలి అని. మీరు రుహానీ పండాలు ఉన్నారు, మీరందరికీ అమరపురి శాంతిధామము అంటే అమరపురి యొక్క దారిని చూపించాలి. ప్రశ్న, तुम बच्चों को कौन सा नशा है, उस नशे के आधार पर कौन से निश्चय के बोल बोलते हो? పిల్లలకు ఏ నష అనేది ఉన్నది, ఈ నష ఆధారంతో ఏ యొక్క మాటలు మాట్లాడతారు అని. आंसर, तुम बच्चों को यह नशा है, हम बाप को याद कर जन्म जन्मांतर के लिए पवित्र बनते हैं. పిల్లలకి నష ఉంది, మేము బాబాని జ్ఞాపకం చేసి జన్మ జన్మాంతరాల కోసము పవిత్రంగా తయారవుతున్నాము. तुम निश्चय से कहते हो कि भल कितने भी विघ्न पड़े लेकिन स्वर्ग की स्थापना तो जरूर होनी ही है. మీకు నిశ్చయం ఉన్నది, ఎన్ని రకాలైనటువంటి సమస్యలు అనేవి వచ్చినప్పటికీ స్వర్గం యొక్క స్థాపన అనేది జరిగేదే ఉన్నది అని. ఎన్ని రకాల సమస్యలు వచ్చినప్పటికీ కూడా స్వర్గం యొక్క స్థాపన అనేది జరిగేదే ఉన్నది అని చెప్పండి. విఘ్నాలు వచ్చినప్పటికీ నయీ దునియాకి స్థాపన और पुरानी दुनिया का विनाश होना ही है. కొత్త ప్రపంచం యొక్క స్థాపన, పాత ప్రపంచం యొక్క వినాశనము తప్పకుండా జరిగేదే ఉన్నది అని చెప్పి. యా బనా బనాయా డ్రామా హై, ఇది తయారైనటువంటి డ్రామా ఉన్నది అని చెప్పింది. ఇది తయారైనటువంటి డ్రామా ఉన్నది. ఇస్సే సంశయకి బాత్ హీ నహీ హై. ఈ డ్రామా పట్ల మీకు ఎప్పుడు కూడా సంశయాలు అనేటువంటివి కలగకూడదు అంటున్నారు. ఓం శాంతి. रूहानी बच्चों प्रति रूहानी बाप समझा रहे हैं. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. तुम जानते हो हम आत्मा हैं, इस समय हम रूहानी पंडे बने हैं. మీకు తెలుసు, మేము ఆత్మ ఉన్నాము, మేము ఇప్పుడు ఆత్మిక పండాగా అయ్యాము. बनते भी है, बनाते भी है, यह बातें अच्छी रीति धारण करो. ఆత్మిక పండాగా మీరు అవుతున్నారు, ఇతరుల్ని కూడా తయారు చేస్తున్నారు. ఈ విషయాలు అనేవి మంచి రీతిగా ధారణ అనేది చేయాలి. మాయా తుఫాన్లు అనేవి మరపింప చేస్తూ ఉంటాయి. రోజు ఉదయం సాయంత్రం విచార సాగర మంతన చేస్తూ ఉండాలి. ఇవి ఎంతో అమూల్యమైనటువంటి రత్నాలు. అమూల్యమైన జీవితం తయారు చేసుకోవడానికి ఆత్మిక తండ్రి మీకు ఇస్తున్నారు అంటున్నారు. తో తుమ్ అభి రుహానీ పండే వ గైడ్స్ హో. మీరు ఇప్పుడు ఆత్మిక పండాలు మరియు గైడ్స్ ఉన్నారు. ముక్తిధామ్ కా రాస్తా బతానే కే లియే, ముక్తిధామ యొక్క దారిని చూపించడానికి. యహ్ హై సచ్చి సచ్చి అమర్ కథ అమర్పురి మే జానేకి. ఇది సత్యాతి సత్యమైన అమర కథ అమరపురిలోకి వెళ్ళడానికి అని చెప్పి. అమర్పురి మే జానే కే లియే పవిత్ర బన్ రహే హో. అమర్పురిలో వెళ్ళాలి అంటే పవిత్రంగా తయారవుతున్నారు. అపవిత్రమైన భ్రష్టాచారి ఆత్మలు అమర్పురిలో ఎలా వెళ్ళగలుగుతారు? మనుషులు అమర్నాథ్ యాత్రలో వెళ్తూ ఉంటారు. స్వర్గకో భీ అమర్నాథపురి కహేంగే. స్వర్గాన్ని కూడా అమరనాథపురి అని అంటారు. అకేలా అమర్నాథ్ థోड़ी ही होता है. तुम सब ఆత్మయే అమర్పురి जा रहे हो. అక్క అమర్నాథుడే ఉంటారా ఒంటరిగా? మీరందరూ కూడా అమర్పురిలోకి వెళ్తున్నారు కదా. వహ ఆత్మోं की अमरपुरी परमधाम, फिर अमरपुरी में आते हैं शरीर के साथ. పరంధామాన్ని కూడా అమరపురినే అంటారు.
సత్యుగాన్ని కూడా అమరపురినే అంటారు. అదేమో ఆత్మల యొక్క అమరపురి పరంధామము, ఇదేమో శరీరంతో పాటు అమరపురి సత్యుగము. వహా కౌన్ లే జాతే హే, అక్కడికి ఎవరు తీసుకొని వెళ్తారు? పరంపిత పరమాత్మ అందరు ఆత్మల్ని కూడా తీసుకొని వెళ్తున్నారు. దాన్ని అమర్పురి అని కూడా అనొచ్చు. పరంతు రైట్ నామ్ శాంతిధామ్ హే, కానీ సరైన పేరు శాంతిధామము. వహాతో సబ్కో జానా హీ హే, అక్కడికి అందరూ వెళ్ళాల్సిందే. డ్రామాకి భావి టాలీ నహీ టలే, అచ్చి రీతి బుద్ధి మే ధారణ కరో. డ్రామా యొక్క నాలెడ్జ్ అనేటువంటిది మరి ఇప్పుడు మీకు లభిస్తుంది. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. ఎవరన్నా మార్చాలనుకున్నా కానీ ఈ సృష్టి డ్రామాని ఎవ్వరూ మార్చలేరు. దీన్ని మంచి రీతిగా బుద్ధిలో ధారణ చేయండి. పెహలే పెహలేతో ఆత్మ సమझो, పరంపిత పరమాత్మ భీ ఆత్మ హీ హై. ఫస్ట్ నేను ఆత్మని అని భావించండి. పరమాత్ముడు కూడా ఆత్మలాగానే ఉంటారు కదా, కానీ వారిని పరంపిత పరమాత్మ అని అంటారు. వారే అర్థం చేయిస్తున్నారు. వారే జ్ఞానసాగరుడు, పవిత్రతా సాగరుడు. ఇప్పుడు పిల్లల్ని పవిత్రంగా తయారు చేయడం కోసం శ్రీమతాన్ని ఇస్తున్నారు. ఒకే ఒక నన్ను జ్ఞాపకం చేసినట్లయితే జన్మ జన్మాంతరాల పాపాలు కట్టయిపోతాయి. యాదకో హి యోగ కహా జాతా హై, జ్ఞాపకాన్ని యోగము అని అంటారు. తుమ్తో బచ్చే హోనా, బాప్కో యాద్ కర్నా. మీరు పిల్లలు బాబాని జ్ఞాపకం చేయాలి. పిల్లలంటే తండ్రిని జ్ఞాపకం చేయాలి. ఈ జ్ఞాపకంతోనే నావా అనేది తీరానికి చేరుతుంది అని. ఇస్ విషయ నగరీ సే తుమ్ శివ నగరీ మే జాయింగే. ఈ విషయ వికారాల నగరీ నుండి శివనగరిలోకి వెళ్తారు, విష్ణుపురిలోకి వస్తారు. హమ్ పడితే హీ హే వహాకే, మేము చదువుకునేది అక్కడి కోసము, ఇక్కడి కోసం కాదు. యహా జో రాజాయే బంతే వహ ధన్ దాన్ కర్నే సే బంతే హై. ఇక్కడ ఎవరైనా రాజులు అయ్యారనుకోండి ద్వాపరయుగం నుండి, అది ధనం దానం చేసిన వాళ్ళు అవుతూ ఉంటారు. కై జో గరీబోంకి బహుత్ సంభాల్ కర్తే, कोई హాస్పిటల్ ధర్మశాల ఆది బనాతే, कोई ధన్ దాన్ కర్తే. కొందరు చూడండి హాస్పిటల్ కట్టిస్తూ ఉంటారు. ఎవరైనా విశ్రాంతి తీసుకోవడానికి మరి భవనాలు నిర్మిస్తూ ఉంటారు, ధర్మశాలలు ఉన్నాయి. ఇట్లా ధనం దానం చేస్తూ ఉంటారు. సింధ్ మే మూల్ చందో థా, గరీబోं के पास जाकर दान करते, गरीबों की बहुत संभाल करते. మూల్ చంద్ అని సింధులో ఉండేవారంట. పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళకి కావాల్సినవి ఇచ్చి వస్తూ ఉండేవారు. అలా ఎంతోమంది ద్వాపరయుగం నుండి దానీగా ఉంటూ వచ్చారు కదా. सुबह को उठकर अन्न मुट्ठी निकालते, गरीबों का दान करने. आजकल तो ठगी बहुत लगी है. కొందరు పిడికెడు బియ్యం తీస్తారు, ఏమి దానం చేయకుండా తినకూడదు అనుకుంటారు. ఈ రోజుల్లో అలా ఏమీ మనుషులకి లేదు. అలాగే మోసం కూడా ఎక్కువ ఉన్నది. పాత్రకో దాన్ దేనా చాహే, ఎందుకంటే మోసపూరితమైన వారికి, పతితమైన వారికి దానం ఇవ్వకూడదని కూడా బాబానే చెప్తారు కదా. పాత్రకో దాన్ దేనా తో అకల్ తో హై నహీ. बाहर में तो भीख मांगने वाले बैठे रहते, उनको देना वह भी कोई दान नहीं, उन्होंका तो यह దందా है. కొందరికి అడుక్కోవడము ఒక వ్యాపారం లాగా మారిపోయి ఉంటుంది. అలా అడుక్కోవడం అనే వ్యాపారం చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా దానం అనేది ఇవ్వకూడదు అని బాబా. ఎందుకంటే వాళ్ళకి అది అడుక్కోవడం అనేది కడుపు నింపుకోవడం కాదు, అడుక్కోవడం అనేది వాళ్ళకి వ్యాపారము అంటున్నారు. तो यहाँ गरीबों को दान करने वाला अच्छा पद पाते हैं. అట్లా ద్వాపరయుగం నుండి పేదవారికి దానం ఇచ్చినటువంటి వారు మరి తప్పకుండా రాజుల ఇళ్లలో వెళ్ళి జన్మ తీసుకుంటూ వచ్చారు. కానీ సత్యుగంలో రాజుల ఇళ్లలో జన్మ తీసుకోలేరు కదా. ఎందుకంటే అబ్ తుమ్ తో జాన్తే హో రూహానీ పండిట్, మీకు తెలుసు మేము ఆత్మిక పండాలం ఉన్నాం. ప్రదర్శని, మ్యూజియం ఇవన్నీ కూడా తెరుస్తూ ఉంటారు. ऐसा नाम लिखो जो सिद्ध हो जाए గైడ్ టు హెవెన్. మరి మంచి మంచి పేర్లు పెట్టండి, గైడ్ టు హెవెన్ అని రాయండి. కొత్త విశ్వం యొక్క రాజధాని స్థాపన అవుతుంది, దానికి మీరు గైడ్స్ ఉన్నారు. ఇవన్నీ ఎవరికి అర్థం కావడం లేదు. ఇది ఉన్నదే ముళ్ళ అడవి,
స్వర్గము అంటే సత్యుగము, పూల తోట, దేవతలు ఉంటారు. మీకు ఇదే నష ఉండాలి. బాబాని జ్ఞాపకం చేసి జన్మ జన్మాంతరాల కోసం మేము పవిత్రంగా తయారవుతాము. బల్కిత్నే బి విఘ్న పడే, ఎన్ని విఘ్నాలు పడినా స్వర్గస్థాపన తప్పక జరుగుతుంది. స్వర్గస్థాపన ఆగిపోదు. కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం జరిగేదే ఉన్నది. ఇది తయారైనటువంటి డ్రామా ఉన్నది. దీనిలో సంశయాలు అనేవి రాకూడదు. కొంచెం కూడా సంశయాలు అనేటువంటివి రావద్దు. ये तो सब कहते हैं पतित पावन, अंग्रेजी में भी कहते हैं आकर लिबरेट करो दुख से, పతిత పావన అని పిలుస్తూ ఉంటారు. మరి ఇంగ్లీష్లో కూడా లిబరేటర్ అని అంటూ ఉంటారు కదా, దుఃఖాల నుండి విముక్తి చెయ్యండి అని. దుఃఖ హై హీ పాంచ్ వికారం సే, దుఃఖాలనే ఉన్నది 5 వికారాలతో. నిర్వికారి ప్రపంచం అంటే సుఖధామము. ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్ళేది ఉంది. మనుషులు అంటారు స్వర్గం పైన ఉన్నది అనుకుంటూ ఉంటారు. వారికి తెలియదు కదా, ముక్తిధామం పైన ఉంది, స్వర్గం కిందే ఉంటుంది. అంటే జీవన్ముక్తి కింద ఉంటుంది, ముక్తిధామం పైన ఉంటుంది. ఈ సృష్టిపైనే జీవన్ముక్తి, స్వర్గము అన్నీ ఉంటాయి. ఈ జ్ఞానాన్ని మంచి రీతిగా ధారణ చేసి లోపల మథనం చేయాలి. స్టూడెంట్ भी घर में यही ख्याल करते, స్టూడెంట్ కూడా ఇంట్లో ఇదే ఆలోచిస్తూ ఉంటారు. ఈ పేపర్ నింపాలి, లేకపోతే ఇది చదవాలి, ఇది రాయాలి అని అనుకుంటారు, ఇది చెయ్యాలి అని అనుకుంటారు కదా. అలాగే మీ పిల్లలు కూడా మీ కళ్యాణం కొరకు ఆత్మని సతోప్రధానంగా చేసుకోవాలి. పవిత్రంగా ముక్తిధామానికి వెళ్ళాలి. ఈ నాలెడ్జ్తోనే దేవతలుగా అవుతారు. ఆత్మ कहती है ना हम मनुष्य से बैरिस्टर बनते हैं, ఆత్మ అంటుంది నేను బ్యారిస్టర్ అవుతాను అంటుంది. శరీరంతో పాటే అవ్వాలి. శరీరం సమాప్తం అయిపోతే మళ్ళీ ఫస్ట్ నుండి చదువుకోవాల్సిందే బ్యారిస్టర్ అవ్వాలంటే. అంతా శ్రమ చేసేది, పురుషార్థం చేసేది ఆత్మ, విశ్వానికి అధికారిగా తయారు కావడం కోసం. బాప్ कहते हैं यह पक्का याद कर लो, हम आत्मा है, देवताओं को ऐसे नहीं कहना पड़ता. పక్కా జ్ఞాపకం చేసుకోండి, నేను ఆత్మను. దేవతలకైతే చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ పురుషార్థం చేసి చేసి అదే స్థితిలో ఉండిపోతారు కాబట్టి నేను ఆత్మను అని చెప్పాల్సిన అవసరం అనేది లేదు. ఆత్మను అనే స్థితిలోనే ఉంటారు, పావనమైన ఆత్మలుగా ఉంటారు, ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఉంటారు. బాప్కో యాద్ కరే, వాళ్ళకి అసలు పతితంగానే లేరు కదా, ఇంకా భగవంతుడిని జ్ఞాపకం చేసే అవసరం కూడా లేదు. మీరు ఆత్మలు పూర్తిగా పతితంగా అయిపోయారు, అందుకనే బాబాని జ్ఞాపకం చేయాలి. యా డ్రామా హేనా, ఇది డ్రామా. ఏక భీ దిన్ ఏక సమాన్ నహీ హోతా. ఈ 5000 సంవత్సరాల డ్రామాలో ఒకరోజు ఇంకొక రోజుతో సమానం అవ్వదు అంటున్నారు బాబా. ఈ డ్రామా నడుస్తూనే ఉంటుంది. సారే దిన్ కా పార్ట్ సెకండ్ బై సెకండ్ బదల్తా రెహతా. రోజంతటి పాత్ర సెకండ్ బై సెకండ్ మారుతూ ఉంటుంది, షూట్ అవుతూ ఉంటుంది. బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, ఏ విషయంలోనూ హార్ట్ ఫెయిల్ అవ్వద్దు. ఈ జ్ఞానం యొక్క విషయాలు ఇవి. బల్ అప్నా దందా ఆది భీ కరో పరంతు భవిష్య ఉంచ్ పద్ పానే కే లియే పూరా పురుషార్థ కరో. వ్యాపార వ్యవహారాలు చేసుకోండి, భవిష్యత్తు ఉన్నతమైన పదవి పొందాలి అంటే పూర్తి పురుషార్థం చేయాలి. గృహస్థంలోనూ ఉండాలి. కుమారీలు ఉన్నారనుకోండి, గృహస్థంలో అసలు వెళ్ళలేదు కాబట్టి అసలు వెళ్ళాల్సిన అవసరమే లేదు అని బాబా అంటారు. గృహస్థ మే గయి హీ నహీ ఉన్కో కహా జాతా జిన్కో బాల్ బచ్చే. ఎవరికైతే పిల్లలు ఉంటారో, పిల్లల్ని సంభాలన చేసే బాధ్యత ఉంటుందో, మరి అటువంటి వారికి గృహస్థాన్ని సంభాలన చేయండి అని బాబా అంటారు. అదర్ కుమారీగా ఉండి అందరికీ చదువు అనేది చదివించండి అని. अदर कुमारी का भी अर्ध नहीं समझते, क्या आधा शरीर है. अभी तुम जानते कन्या पवित्र है और अदर कन्या उनको कहा जा तो अपवित्र बनने के बाद फिर पवित्र बनते. अदर कुमारी అంటే ఏంటి, దీని అర్థం కూడా మీకు తెలుసు. కన్యలు ఉన్నదే పవిత్రమైనటువంటి వారు. అదర్ కుమారిలు అంటే అపవిత్రంగా అయిన తర్వాత మళ్ళీ పవిత్రంగా అయిన వారు అని అర్థం. తుమ్హారీ హీ యాద్గార్ హై, ఇక్కడ గుడి ఉంది కదా అదర్ కుమారి కన్యా మందిరం, అదర్ కుమారుల యొక్క గుడి. మరి గృహస్థంలో ఉన్నటువంటి పిల్లలకి గుర్తు అని బాబా అంటున్నారు.
ఈ విషయాలు అనేటువంటివి మీకు తెలుసు కదా. ఇప్పుడు మీరు పావనంగా అయ్యేటువంటి పురుషార్థం అనేది చేస్తున్నారు. तुम भी जानते हो तुम्हारा यादगार कड़ा बाप ही तुम बच्चों को समझाते पढ़ा रहे हैं. బాబా పిల్లలకు చదివిస్తున్నారు. మూలవతనం నుండి मूलवतन को भी जानते. फिर सूर्यवंशी चंद्रवंशी कैसे राज्य करते हैं. సూర్యవంశీ చంద్రవంశీ ఎలా రాజ్యం చేస్తారు. క్షత్రియ పనికి నిశాని బాణ్ క్యోं दिया है. క్షత్రియుల గుర్తు బాణాలు చూపించారు. ఎందుకు చూపించారు మీకు ఇప్పుడు తెలిసింది కదా. తో లడాయి ఆదికి తో బాత్ హీ నహీ హై. నిజమైన యుద్ధాల యొక్క విషయం అనేదే లేదు. నా అసురోంకి బాత్ హై. నిజమైన రాక్షసులోని వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఈ ప్రపంచంలో ఉన్నవారే అసురులు ఉన్నారు. నా చోరీ బాత్ సిద్ధ హోతీ హై. అలాగే ఏ సీతని ఎవరు ఎత్తుకుపోలేదు. ऐसा तो कोई రావణ హోతా నహీ. అలాంటి రావణుడు అని ఆయన ఒకరు ఉండరు సీతను తీసుకెళ్ళిపోవడానికి. మధురాతి మధురమైన పిల్లలు, మీకు తెలుసు మీరు హెవెన్లో ఉండేటువంటి వారు ముక్తి జీవన్ముక్తి యొక్క ప్రయాణం చేసేటువంటి పండాలు ఉన్నారు అని. అక్కడ ఉన్నది దైహికమైన పండాలు, మీరు రుహానీ పండాలు. వారు కలియుగి బ్రాహ్మణులు, మీరు పురుషోత్తములుగా అయ్యే చదువుకుంటున్నారు. పురుషోత్తములు సంగమంలోనే ఉంటారు, సంగమంలోనే తయారవుతారు. బాబా అనేక ప్రకార సే సమझाते. బాబా అనేక రకాలుగా అర్థం చేయిస్తారు. ఈ దేహాభిమానంలో వచ్చే పిల్లలు మర్చిపోతారు. నేను ఆత్మను ఉన్నాను, బాబా సంతానాన్ననే నష ఉండాలి. ఎంత జ్ఞాపకం చేస్తే అంత దేహాభిమానం తెగిపోతుంది. మీకు మీరే సంభాలన చేసుకోవాలి దేహాభిమానంతో. చూడండి, మీరు దేహాభిమానం తొలగిందా లేదా, నేను ఆత్మస్థితిలోనే ఉండగలుగుతున్నానా. ఫిర్ యహ విశ్వకే మాలిక్ బనేంగే. అలా ఉండగలిగితేనే విశ్వానికి అధికారిగా అవుతారు. మీ పాత్రనే హీరో హీరోయిన్ పాత్ర ఉన్నది కదా. హీరో హీరోయిన్ నామ్ తప్ పడతా జబ్ కోయి విజయ్ పాతే హై. ఎప్పుడు హీరో హీరోయిన్ పాత్రధారులు అంటారు, ఎప్పుడైతే మీరు విజయం పొందుతారు మాయ పైన. తో యహ నామ్ పడతా ఇస్ సమయం, అది కూడా ఇప్పుడే కదా మీరు తయారయ్యేటువంటిది. ఇంతకుముందు అలా లేరు కదా. ఇంతకుముందు వరకు ఓడిపోయేటువంటి వారే ఉన్నారు కదా. అప్పుడు హీరో హీరోయిన్ పాత్రధారులు అని అన్నారు కదా. ఇప్పుడే మీకు అర్థమైంది కదా ఈ విషయాలన్నీ కూడా. तुम बच्चे जानते हो अभी जाकर हीरो हीरोइन बनते. तुम्हारा पाठ ऊंचे తే ऊंचे. మీ పాత్ర ఉన్నతమైనది. కౌడి और हीरे का तो बहुत फर्क है. ముళ్ళకి మరి గవ్వలకి వజ్రాలకి చాలా తేడా ఉంటుంది కదా. बल कोई कितनी भी लखपति व करोड़पति हो, परंतु तुम जानते हो यह सब विनाश होता है. మీరు కోటీశ్వరులు కావచ్చు, ఇంకా లక్షాధికారులు కావచ్చు, ఏదైనా ఉండొచ్చు, అదంతా వినాశనంలో నశించిపోతుంది పిల్లలు అని బాబా అంటున్నారు. అభి ఆత్మయ ధన్వాన్ బంతి జాతి హో, బాకీ సబ్ దేవాలయమే జా రహే హేనా. ఎవరైతే ధనాన్ని బాబా సేవలో ఉపయోగిస్తారో వారు ధనవంతులుగా అవుతూ ఉన్నారు. మిగిలినటువంటి వారు వినాశనంలో పోగొట్టుకుంటారు కాబట్టి వాళ్ళు దివాలా తీయడం వైపు వెళ్తూ ఉన్నారు అని అర్థము. ఈ విషయాలన్నీ ఇక్కడే ధారణ అనేది మీరు చెయ్యాలి. ఇదే నష ఉండాలి. తో బాహర్ జానేసే నష ఉతర్ జాతా. ఫస్ట్ అనుకుంటారు మేము ఈ విధంగా అవ్వాలి, బయటకు వెళ్తే నష అంతా దిగిపోతూ ఉంటుంది. ఎక్కడ విషయాలు అక్కడే వదిలేసేస్తూ ఉంటారు. బాబా మాకు చదివిస్తున్నారని బుద్ధిలో ఉండాలి. ఈ చదువుతోనే మనుషుల నుండి దేవతలుగా అవుతారు. ఇక్కడ కష్టం యొక్క విషయం అనేదే లేదు పిల్లలు. దందే అదిసేవి కుछ టైం నికాలో. ఎప్పుడు వ్యాపార వ్యవహారాల్లో పనుల్లోనే మునగొద్దు కదా. కొంచెం టైం తీయాలి కదా, మీ ఆత్మ ఉన్నతి చేసుకోవాలి కదా. ఇది మీకోసం చేసుకునేటువంటిది ఉన్నతి ఉన్నది. చుట్టి లేకర్ జాయ్ బాబాకో యాద్ కరో. ఒకవేళ అసలు టైం కుదరపోతే సెలవన్నా పెట్టాలి, పెట్టి బాబా జ్ఞాపకంలో కూర్చోవాలి. या कोई झूठ नहीं बोलते. सारा दिन ऐसे ही थोड़ी ही गवाना है. బాబా సత్యమైన విషయాలు వినిపిస్తున్నారు. రోజంతా ఊరికే పోగొట్టుకోకూడదు కదా. సంపాదనే లేకుండా పోయిందనుకోండి, ఆ రోజంతా పోయినట్టే లెక్క కదా. భవిష్యత్తు యొక్క ఆలోచన కొంచెం చెయ్యండి పిల్లలు. ఈరోజు నేను భవిష్యత్తు కోసం ఏమన్నా జమ చేసుకున్నానా. ఎన్నో ఉపాయాలు బాబా చెప్పారు, ఎంత వీలైతే అంత మరి మీరు జమ చేసుకుంటూ ఉండాలి. శరీర నిర్వహణ చేసుకోవాలి, తనువు మనసు ధనంతో సేవ చేయాలి, విశ్వానికి అధికారిగా అయ్యేటువంటి పురుషార్థం చేయాలి. సలహా అనేటువంటిది బాబా ఇస్తూ ఉంటారు. వహా రాయ్ రేలియే హోతే హేనా. తో తుమ్
एडवाइज़र हो। सबको मुक्ति जीवन मुक्ति कैसे मिले? మీరందరికీ ముక్తి జీవన్ ముక్తి ఇచ్చేటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు కదా. तो इस जन्म में वह रास्ता बताते, ఈ జన్మలోనే ఆ దారి అనేది చూపిస్తున్నారు. మనుష్య స్లోగన్ ఆది బనాతే తో దీవార్ మే ఊపర్ లగా దేతే. మనుషులు చూడండి స్లోగన్స్ ఇవన్నీ తయారు చేసి గోడకి వేలాడదీస్తూ ఉంటారు కదా. బీ హోలీ అండ్ బీ రాజయోగి, మరి పవిత్రంగా కండి, యోగిగా కండి, ఇలాంటి స్లోగన్స్ మీవి కూడా ఉన్నాయి కదా అన్నీ. అయితే అది చదివినంత మాత్రాన ఏమీ అర్థమైపోదు, మీరు అర్థం చేయించవలసి ఉంటుంది, వారసులుగా తయారు చేయాల్సి ఉంటుంది. ముక్తిధామం యొక్క వారసత్వాన్ని పరమాత్ముడు ఇస్తున్నారు అనేది తెలియాలి కదా, నిశ్చయం అవ్వాలి కదా. तुम पतित पावन कहते हो तो मैं आकर राय देता हूँ पावन बनने. మీరు పిలుస్తారు పతిత పావన అని, మరి నేను పావనంగా చేయడానికి వచ్చాను, సలహా ఇస్తున్నాను. కాబట్టి ఈ అడ్వర్టైజర్ ఎవరు? మీరే ఉన్నారు. దేనికి? ముక్తిధామము మరియు జీవన్ముక్తిధామం. దీనికి ఎవరు అడ్వర్టైజ్ చేసుకోరు, మీరే చేస్తున్నారు. శ్రీమతం పైన, శ్రీ అంటే శ్రేష్టమైన మతం శివబాబా. ఆత్మలకు శివబాబా యొక్క మతం లభిస్తుంది. పాపాత్మ పుణ్యాత్మ అని అంటారు కదా, పాప శరీరం పుణ్య శరీరం అని అనరు కదా. ఆత్మ శరీర్ సే పాప్ కర్తీ హై. ఆత్మ శరీరంతోనే పాపమైన చేస్తుంది, పుణ్యమైన చేస్తుంది. శరీరం లేకపోతే పాపం చేయలేదు, పుణ్యం చేయలేదు. ఎంత వీలైతే అంత విచార సాగర్ మంతన చేయండి. టైం అనేది చాలా ఉన్నది కదా. టీచర్ ప్రొఫెసర్ హై तो उनको भी युक्ति से यह रूहानी पढ़ाई पढ़नी चाहिए. టీచర్లు ప్రొఫెసర్లు కూడా ఉన్నారు కదా, వారికి కూడా ఉపాయంగా ఈ చదువుని చెప్పాలి అంటున్నారు. వారి కళ్యాణం కూడా చేయాలి. ఈ జిస్మానీ పढ़ाई से क्या होगा. ఓన్లీ దైహిక చదువు ఒక్కటే ఉంటే ఏం లాభం? ఈ ఆత్మిక చదువు కూడా చదువుకోవాలి కదా, జమ చేసుకోవాలి కదా. ఇంకొన్ని రోజులే ఉన్నాయి, వినాశనమేమో ఎదురుగా ఉంది. లోపల మీకు ఉత్సాహం వస్తూ ఉండాలి, మనుషులకు ఎలా దారి చూపించాలి అని. एक बच्ची को पेपर मिला था जिसमें गीता के भगवान की बात पूछी गई थी, तो उसने लिख दिया गीता का भगवान शिव है, तो उनको नापास कर दिया. समझती थी हम तो बाप की महिमा लिखते हैं. మరి బాబా వేదాంతి బహన్ గురించి చెప్తున్నారు. బచ్చికి క్వశ్చన్ పేపర్లో వచ్చింది గీతా భగవంతుడు ఎవరు అని. లౌకికమైన చదువులో వచ్చింది గీతా భగవంతుడు శివుడు అని రాసేశారు. మరి ఇంకా దాని గురించే మొత్తం రాశారు. మొత్తం అంతా 0 మార్కులు ఫెయిల్ చేసేసారు. కానీ ఏమనుకున్నారు, నేను శివబాబా యొక్క మహిమ రాశాను, నేను ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు, కానీ ఆ చదివిన వాళ్ళకైతే జ్ఞానం అర్థమవుతుంది కదా. గీతా భగవంతుడు శివుడు అని, జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు. కృష్ణకి ఆత్మ భీ జ్ఞాన్ పా రహీ హై. కృష్ణుని ఆత్మ కూడా ఇప్పుడు జ్ఞానాన్ని పొందుతున్నారు అని. యహ బేట్ లిఖా తో ఫెయిల్ హో గయి హై. ఇదే సత్యమైన విషయాలు రాసింది, కానీ లౌకికమైన చదువులో ఫెయిల్ అయిపోవడం జరిగింది. తో మా బాప్కో కహా హమ్ యహ్ నహీ పడేంగే. అప్పుడు ఆమె తల్లిదండ్రికి చెప్పారు, ఈ అబద్ధపు చదువులు నేను ఇంకా చదువుకోను, నేను ఆత్మిక చదువులోనే నిమగ్నం అవుతాను అని. బచ్చి కూడా ఫస్ట్ క్లాస్ అయిన బచ్చి కదా, పహలే హీ కహతే తే హమ్ ఐసా లిఖూంగి నా పాస్ హో జాऊंगी. ఎగ్జామ్కి వెళ్ళక ముందే చెప్పారంట, నేను ఇలా రాస్తాను, తప్పులు రాయను, నేను సత్యమైన విషయాలే రాస్తాను, నేను ఫెయిల్ అవుతాను అని కూడా ముందే చెప్పి వెళ్ళారంటే ఎగ్జామ్కి. మరి సత్యమే రాస్తాను అని అన్నారు. ఆగే చల్కర్ సమझेंगे బరోబర్ యహ బచ్చీనే లిఖా తా వహ సత్య హై. ఆ చదివిన వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, ఈ బచ్చి ఏం రాసిందో కరెక్ట్ అని తర్వాత తెలుస్తుంది వాళ్ళకు కూడా, అప్పుడు ప్రభావం వస్తుంది. ప్రదర్శని అథవా మ్యూజియం మే ఉన్కో బులాయింగే పతా చలేగా. ప్రదర్శని, మ్యూజియం ఇలాంటి వాటిల్లో పిలవాలి, వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ బుద్ధిలో రైట్ ఏంటి రాంగ్ ఏంటి అని. ढेर के ढेर मनुष्य आते तो विचार करना है, ऐसा करे जो मनुष्य झट समझ जाए. ఎంతోమంది వస్తారు, ఎన్నో రకాల వాళ్ళు వస్తారు, ఏం చేస్తే వాళ్ళకి వెంటనే విషయం అర్థమవుతుంది అని. ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారు, ఎవరు దేవతా ధర్మానికి చెందినవారో వారు అర్థం చేసుకుంటారు. మీరు దారైతే చూపించాలి. బిచారే కిత్నే దుఃఖీ హై. పాపం ప్రాపంచికమైన విషయాల్లో ఎంత దుఃఖీగా దేహాభిమానంలో పడి ఉన్నారు, వాళ్ళకి దారి తెలియాలి కదా. ఎన్ని గొడవలు, ఎన్ని చింతలు, ఒకరికొకరు శత్రువులుగా అయిపోయి ఒకరినొకరు చంపేసుకుంటూ బాబా అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు. కొందరు మాటలైతే ఎంతో అమాయకంగా ఉంటారు, ఏం తెలియదు, బాబా చదువు కూడా లేదు అంటారు. బాబా అంటారు మంచిది, అసలు అవన్నీ చదవకపోవడమే మంచిది,
వేదశాస్త్రాలు ఏవైతే చదివారో అవన్నీ ఇప్పుడు మర్చిపోవాలి. ఇప్పుడు నేను ఏదైతే వినిపిస్తున్నానో అది వినండి. समझाना चाहे సద్గతి నిరాకార పరంపిత పరమాత్మ బిగర్ కోయి కర్నా సకే. సద్గతి ఒక్క నిరాకార పరంపిత పరమాత్మ తప్ప ఇంకా ఎవ్వరూ ఇవ్వలేరు అని. మనుషుల్లో జ్ఞానం అనేది లేదు, ఇంకా సద్గతిని ఎలా ఇస్తారు? సద్గతి దాత జ్ఞాన సాగరుడు ఒక్క బాబా మాత్రమే. మనుషుల్ని ఎవరిని ఇలా అనరు కదా. जो कहा यहाँ के होंगे वही समझने की कोशिश करेंगे. ఎవరైతే ఇక్కడికి చెందిన వారు ఉంటారో వారే అర్థం చేసుకుంటారు. ఏక్ భీ కోయి బడా ఆద్మీ నికల్ పడే తో ఆవాజ్ నికలేగా. ఒక పెద్ద వాళ్ళని పట్టుకోండి, ఒకళ్ళు వస్తే వాళ్ళ వెనక అనేక మంది వస్తూ ఉంటారు. తులసీదాస్ గరీబ్కి కోయి నా సునే. తులసీదాస్ చెప్తే ఎవరు వినలేదు అని అంటూ ఉంటారు కదా, ఎందుకంటే పేదవాడు అని అంటూ ఉంటారు కదా. సర్వీస్ యొక్క ఉపాయాలు కూడా ఆలోచించాలి. బాబా బహుత్ బతలాతే ఎన్నో ఉపాయాలు బాబా చెప్తూ ఉంటారు, పిల్లలు అమలు చేయాలి అంటున్నారు. अच्छा मीठे मीठे सिखलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग. मेरा बाबा शुक्रिया शुक्रिया. धंधा आदि करते भविष्य ऊंच पद पाने के लिए याद में रहने का पूरा पुरुषार्थ करना. వ్యాపార వ్యవహారాలు చేస్తూ భవిష్యత్తు ఉన్నతమైన పదవి పొందాలంటే యోగంలో ఉండే పూర్తి పురుషార్థం చేయాలి. డ్రామా సెకండ్ బై సెకండ్ మారుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఏ సీన్ చూసి హార్ట్ ఫెయిల్ అవ్వద్దు. సెకండ్ పాయింట్, ఈ ఆత్మిక చదువుకొని ఇతరులకు చదివించాలి, అందరి కళ్యాణము చేయాలి. అందరు యహీ ఉచ్చలాతి రహే హమ్ కైసే సబ్కో పావన్ బన్నే కా అడ్వర్టైజ్ దే. లోపల ఇదే ఉత్సాహం రావాలి, ఎలా అందరినీ పావనంగా చేయాలి, ఎలా అడ్వర్టైజ్ చేయాలి అని ఇంటి దారి చూపించాలి. వరదాన్, డబల్ సేవ ద్వారా అలౌకిక శక్తి యొక్క సాక్షాత్కారం చేయించే విశ్వ సేవాదారిగా కండి. ఏ విధంగా బాబా స్వరూపము విశ్వసేవకుడు, అలా మీరు కూడా బాబా సమానంగా విశ్వసేవాదారి ఉన్నారు. శరీరం ద్వారా స్థూల సేవ చేస్తున్న మనస్సుతో విశ్వ పరివర్తన యొక్క సేవలో నిమగ్నం అవ్వండి. కొంచెం సమయం కూడా వేస్ట్గా పోవద్దు. తనువుతోనన్నా సేవ చేయండి, మనసుతోనన్నా సేవ చేయండి, రెండు కలిపి చేయండి అని బాబా. మనస और కర్మణ, మనస మరియు కర్మణ రెండింటితో కూడా సేవ చేయండి. అప్పుడు చూసేవారికి అనుభవం సాక్షాత్కారం జరుగుతుంది. వీరేదో అలౌకికమైన శక్తి ఉన్నారు. ఈ అభ్యాసం కొద్దిసేపు చేస్తే సరిపోదు, నిరంతరం ఉండాలి, న్యాచురల్గా ఉండాలి. మనసా సేవ కొరకు విశేషమైన ఏకాగ్రత యొక్క అభ్యాసం పెంచండి. స్లోగన్, సర్వ ప్రతి గుణగ్రాహక్ బనో లేకిన్ ఫాలో బ్రహ్మ బాప్కు కరో. అందరిలో ఉన్న గుణాలనేటువంటివి గ్రహిస్తూ ఉండండి, కానీ అనుసరించాల్సింది మాత్రం బ్రహ్మ బాబాని అనుసరిస్తూ ఉండాలి అంటున్నారు. అందరిలో ఉన్న గుణాలు తీసుకోండి, కానీ అనుసరించేది మాత్రం బ్రహ్మ బాబాని అనుసరించాలి అంటున్నారు. అచ్చా, రేపటి స్వమానం, నేను డబల్ సేవ ద్వారా అలౌకిక శక్తిని పొందే ఆత్మని. నేను డబల్ సేవ ద్వారా అంటే మనసాతో కర్మణతో సేవ చేయడం ద్వారా అలౌకిక శక్తిని పొందే ఆత్మని. ఏం చెప్పారు బాబా? టైం ఉన్నా లేకపోయినా ఆ రోజు బాబాని జ్ఞాపకం చేయాలని ఆ రోజు సెలవు తీసుకోవాలి. బాబాని జ్ఞాపకం చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. ఇంకొకరు చెప్పండి, ఒక్కొక్కరు ఒక్కొక్క. కొత్త ప్రపంచ స్థాపన అవ్వాల్సిందే. పాత ప్రపంచం వినాశనం తప్పగా అవ్వాల్సి ఉంది. ఈ రోజు భవిష్యత్తు కోసం ఏమైనా చేసుకున్నారా? బాబా ఎన్నో రకాలు చెప్పినారు, ఇప్పటికైనా ఏమైనా చేసుకున్నారా అని ఆలోచించండి. సేవ ఏదైనా చేసుకోండి. లేదా ఆ రోజు వృధా అయిపోయినట్టే కదా అన్నారు బాబా. ఆ రోజు పోయినట్టే కదా.
చదవకపోవడమే మంచిది, అవన్నీ మర్చిపోండి, బాబా చెప్పేది చదువుకోండి. శాస్త్రాలు చదవకపోయినా మంచిదే అన్నాడు. ఇంకా పూల అడవి ఉన్నది, బాబా జ్ఞాపకం చేయండి, ఈ దేహాత్మనంలో ఆత్మాత్మలో ఉన్నామని గుర్తు చేసుకోండి, బాబా జ్ఞాపకం ఉంచుకోండి. ఇంకా బాబా అమర్ కథ చెప్తానికి అమర్పూరి నుంచి వచ్చారు. మరి పరంధామాన్ని కూడా అమర్పూరి అంటారు, సంజీవాన్ని కూడా అమర్పూరి అంటారు. అది నిరాకారి ఆత్మ పరంధామంలో ఉండేది అమర్పూరి, సత్యయుగంలో ఉండేది దేహంతో ఉండేది అని చెప్పారు బాబా. తండ్రినేమో తండ్రి పిల్లల్ని జ్ఞాపకం చేయాలి, పిల్లలేమో తండ్రిని జ్ఞాపకం చేయాలి. మరి పాత్ర చూసి దానం చేయమంటున్నారు బాబా. తండ్రి పిల్లల్ని జ్ఞాపకం చేయాలా? మరి బాబా మరి అలాగే అడిగారు. బాబానేమో మనం పిల్లల ప్రత్యక్షం చేస్తున్నారు, బాబా పిల్లలేమో తండ్రిని ప్రత్యక్షం చేస్తాం. అదే జ్ఞాపకం చేయాలంటున్నారేమో, నాకేం అవసరం అంటారు బాబా, నిజంగా నేనేమన్నా ఫలితంగా ఉన్నానా? మిమ్మల్ని జ్ఞాపకం చెప్తే పావన అవుతానా? నాకు అవసరం లేదు, నీకే అవసరం అంటారు. విశ్వానికి అధికారులు అవ్వాలి అంటే మన తనువు మనసు ధనాన్ని కూడా సఫలం చెయ్యాలి. బాబు సర్వం పూల తోట అన్నారు. వ్యాపారం చేసుకుంటూ కూడా ఇంట్లో పిల్లలు చూసుకుంటూ కూడా బాబా జ్ఞాపకం ఉండాలి. ఇంకెవరైనా చెప్పండి. టైలర్ చెప్పండి అన్నయ్య. అవ్వగానే పిల్లలు ఈ డ్రామా పట్ల సంశయం రాకూడదు. ముక్తిధామానికంటే అమరపురికి వెళ్ళాలనుకుంటే పవిత్రంగా అవ్వాలి, అది ఆత్మల ధామము. మీరందరూ కూడా ముక్తి జీవాల ముక్తి ఇచ్చేవారు కదా అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ఈ జీవన్ముక్తి అనేది ఇక్కడే ఉంటుంది, ముక్తి అనేది పైన ఉంటుంది, మీరు పావనంగా ఈ ముక్తిధామానికి వెళ్ళాలి అంటున్నారు బాబా. తర్వాత బాబా ఆత్మిక మండాన్ని మీరు ఆత్మను పవిత్రంగా ధామాన్ని తీసుకెళ్లే బాబా మనల్ని ధామానికి నడిపిస్తారు. ఏమి తెలిసినా కానీ ఈ పాత ప్రపంచం వినాశనం అవ్వాలి, కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది అని బాబా మనకే చెప్పండి. అంటే బాబా చెప్తున్నారు, ఎన్ని విజ్ఞానాలు వచ్చినా సరే ఈ పాత ప్రపంచం కొత్త ప్రపంచంగా అవే తీరుతుంది. ఎందుకంటే మీరు జ్ఞానం తెలుసుకున్నారు కదా, ఇతరులను కూడా మీ వారిగా తయారు చేయండి. ఇంకా ఎవరైనా ఉన్నారా? హీరో హీరోయిన్ పాత్ర లభించాలంటే మాయపై విజయం పొందాలయ్యారు. ఎందుకంటే అప్పుడే ఆ టైటిల్ అనేది లభిస్తుంది అన్నారు. అదే అలాగే మనం ఈ బాబా ఈ చదువు ద్వారా మన దేవతలుగా తయారు చేస్తున్నారు. అనురాధకి అయిపోయారుగా. అమ్మాజీకి ఉన్నారా? అమ్మాజీకి కలవలేదు అక్క, 2 సార్లు లైన్ లో లేదు. ఫోన్ సరే. వ్యాపార వ్యవహారాలు ఉంటూ కూడా యోగంలో ఉండండి. మరి పురుషార్థం సంపాదించుకోండి.